ఆగండి ఆగండి. ఇప్పుడే గుర్తొచ్చింది. గురువుగారు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా 5 సెకండ్లు ఉన్నాయి. నమస్కారం గురుగారు. శుభం భూయా. శుభం. ఆగు. నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు, ఎప్పుడూ ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి. అదే నీ రాజయోగ స్థానం. అక్కడ కూర్చోనాయనా. గౌరీ, గురుగారికి నమస్కారం పెట్టు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కూర్చో. గురుగారు, ఈ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది? ముందు పొగొత్తది. వెళ్ళి నోరు శుద్ధి చేసుకో. పో ఇక్కడి నుంచి. ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది. అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ, గోకర్ణ, మలయాళ, నేపాల పూజలు చేయించి శాంతి చేయిస్తున్నాను. మీరేం చేసినా అంతా నా మంచి కోసమే కదా గురుగారు. మూర్ఖుడా, యజ్ఞాన్ని ఆరంభించరా. అమ్మా గౌరీ, ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి ఆశీస్సులు పొందిరా అమ్మా. రాత్రి 10ంటికి. అమ్మ పంతులు, మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. బోలో. ఆపండి. ఎవరు మీరు? దండాలు స్వామి. దండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే స్వామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? నన్ను తీసుకెళ్లాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాను చింతామణి. నిన్ను చింతకాయతో ఆపండి. చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. ఆగండి. కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడే. ఏడిచాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. బాబు, నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చే నాయనా. శిష్య, స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవుండ స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం, పని మొదలు పెడదామా? ఈ జాతకం చూసిన తర్వాత నా లెక్క ప్రకారం వెళ్ళవయ్యా, వెళ్ళవ తిరుగుతా. వక్రంగా ఉన్నట్టు. గురుడేడి, నువ్వు వెళ్ళవా.
దక్షిణ తీసుకుని వెళ్ళండి 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 ఎవరు నీ అయ్యా ఇచ్చిన బిల్డప్ చాలు కానీ పండుగ వచ్చావా నేను చూసుకుంటాను కదా. పంతులందరినీ పంపించండి. కుమారస్వామి గురుగారు, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 6:01 లోపు ఒక తోకచుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకల్లోను సృష్టించింది. ఇన్ఫాక్ట్ ఒక పచ్చని పందిరి గుంజ కాలిపోవటానికి ఒక శనీశ్వరుడే కారణమని నాకు కూడా నిన్ననే తెలిసింది. గురుగారు, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది. కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట. ఎవర్రా మన వంశంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది? అమ్మాయి నచ్చితే రేప్ చేస్తాం, ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటాం, అంతే. రేయ్ మూడు ముక్కలోడా, నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మా వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇంకిలాంటివి చెప్పావంటే నీకు స్పాట్ పెట్టేస్తా. అంకుల్ 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 కోపడకండి అంకుల్. గురుజీ చెప్పిందే జరుగుతుంది, జరిగేదే వారు చెప్తారు కదా గురుజీ. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవర్రా? నేను నువ్వు మ్యారేజ్ కాంట్రాక్టర్, నోరు మూసుకొని పోరా. ఏయ్, నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా? నువ్వు ఇట్రా, మీరుండండి. సచిన రాను రాని నస పిరిపోతుంది. అదే చూస్తున్నానే, వీడున్నంత కాలం మన ప్లాన్ ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. వీడికి పడుతుందా ఫిట్టింగ్? నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజా అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చలించినట్టుంది, ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడి చేత నిజం చెప్పించండి. సార్ నా బాటు మీద వచ్చి సార్, ఆ అబ్బాయి నా అల్లారకులకి ఎలా వచ్చారు నాకు తెలియదు సార్. రై, ఎలా వచ్చారో తెలియదు గానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా? తెలుసు సార్. దారి చూపించు. నేను వెళ్ళి గుడిసెక్కేస్తాను. ఎందుకో? ఎందుకంటే ఆడు దొరికాడు కదా, ఆడికి నేనేమన్నా జోడు వాయిద్యానా? వాడు దారి తప్పి చూపిస్తా, చూపించాల్సి నువ్వే కదా. పదా. రాజా గారు, ఆ. ఈ అడవిలో మొత్తం ఎన్ని పుళ్ళు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేరా. మరి ఇప్పుడండి? ఒక్కటేరా. ఎక్కడండి? ఇక్కడేరా. ఎక్కడెక్కడండి? లేదేరా, నేను వచ్చిన తర్వాత 10 పుల్లు పారిపోయినరా. ఏయ్, కబుర్లో పెట్టి అటు వెళ్తున్నావు ఉంటా, ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చింది తిట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు. నెల్లి ఏయ్, గుడిసెక్కేస్తా. నువ్వు ఉండరా, అటు వెళ్తా ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్. ఏనుగు కోసం తీసిన గుంతలు ఉన్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోతి అయిపోతావు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంటారా గుంటల గురించి? చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి, నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు కూడా దండం పెట్టుకోండి. నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువా. రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్, కోతి కరిచేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుతా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్. ఏంట్రా, నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు కోతిలో కోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురదపట్టరా? ఏంట్రా, నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అంకో కోతిలాగా అయిపోయాడండి. ఏయ్ 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 బైక్ 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 ఏయ్ 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 నాకేంటి గంటాలనిపిస్తుంది. ఏంటే పోయాడా? సృహద పడిపోయాడు. లేచిన తర్వాత చూడండి. సార్, వీడికి ఏదో మాయరోగం వచ్చింది. మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద ఆయన వేటగాడులు పట్టుకొస్తాడు ఇక్కడికి. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుతాడు కదా సార్, కైలాసం చూపించేస్తాడండి. అరే లేచినాడు లేచినాడు. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా, ఇప్పుడు రెండోది తగిలింది. కావాలి ఇది? తీసుకో పక్కన.
పెద్ద వేషాలేకు నీకే చెప్పేది. సీసా పెట్టి కొడతాను. మందు కావాలంటే పోయింది సార్. అరే, అరే, అరే. వద్దు సార్, అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్. అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్. వద్దు సార్, పైకండి. ఏయ్! ఏయ్, 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 పైకి రావు, ఏయ్, 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 బయట, 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 బయట. సలాం సార్, సలాం సార్. అరే, నా ముందు మొత్తం తాగేస్తా. సలాం గారు అయ్య గారు దండం పెట్టు. అది కూర్చో, కూర్చో. అరే, నిన్ను చంపేస్తాను. మీరేమో చెప్తా. కూర్చో, 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 కూర్చో. అది కూర్చో. కూర్చో, బై, బై, కూర్చో. అయ్య గారు దండం పెట్టు. ఏయ్, దండం పెట్టు, రేయ్, దండం కూర్చో. పెట్టాలి అయ్య గారికి. అది పారిపోండి, ఆడు కోతి పొరపాటు కాల్చేస్తే కేసు లేదు. రేయ్, ఇది ఐసలాగా ఇట్లా పెట్టుకో. కాల్చుకో, 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 కాల్చుకో. ఇక్కడ సరే కాల్చుకో. అదే, ఏయ్, ఏయ్, కాల్చుకో. ఒరేయ్, నీకు దండం పెడతాను, నా మాట చెప్పొద్దురా. నా మాట ఎవరికి నీకు దండం పెడతాను, నీకు కాలు మొక్కుతాను. ఏమవుతుంది సార్, ఏమవుతుంది? ఎవడ మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది. పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు. జాగ్రత్తగా చూడండి వీడిని. అయ్యో, పడుకో, మాట్లాడకండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పెన్ ఇస్తారా సార్? పెన్ సార్. ఏంటే ఏంటి పెన్ను రాసుకుంటే కనపట్టాలా? నేనేమన్నా ಹೇಳ అది కాదండి, ఇంటి దగ్గర మర్చిపోయి ఇచ్చాను. ఏంటి మర్చిపోవడం అంటే పెన్ మర్చిపోయి రావడం అంటే ఇదేమన్నా ఏకే పెట్టించాను కన్నా బరువుగా ఉందని మర్చిపోయి రావడానికి. ఏదో హడావుడి. హడావుడేంటి? ఏం ప్యాంట్ షర్ట్ వేసుకుంటే మర్చిపోయావు నువ్వు? జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్ప్రే వేసుకోవడం మర్చిపోతున్నావా? ఏంటి అటు ఇటు చూస్తావు? కుర్రకారు మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటి యూత్? ఏంటి బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూతా? సిగరెట్ కాల్చుకుంటూ బీర్ బాటిల్స్ తోటి పప్పులు కట్టడం యూతా? చిన్న విషయం. మళ్ళీ మాట్లాడతావు. బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను, యుద్ధానికి వెళ్ళేవాడికి గన్ను కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు? అర్థమైందా? అర్థమైందండి. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది. బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా. అరే భలే కనిపెట్టావే. ఏం లేదు, క్లాస్ పీక్తుంటేను. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? మీరా? ఆ పెన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా? అబ్బే అలాంటిదేం లేదండి. ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా? మార్కెటింగ్. అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి. వెరీ గుడ్. ఎలా అమ్ముతావు? డబ్బులు తీసుకుని. ఓకే, ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను. అక్కర్లేదు సార్, నా బాడీ బానే ఉంది. నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్, మరి బ్రెయిన్ కి. ఓ, మీరే పెడతారా? ఏ డౌటా? బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని. ఈ బొమ్మ బాగుంది కదూ? అవునండి. దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంత తెలుసా? $100. ఈజ్ ఇట్? యా. సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి, ఎలా అమ్ముతావు? అదెంత పని సార్, చాలా ఈజీ. ఈజీయా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. పాసిబుల్ సార్. మీ దగ్గర డబ్బులుంటే. ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటా. వాట్ డూ యు మీన్? నా దగ్గర డబ్బులు లేవా? కార్డ్స్ కావాలా? కమాన్, కార్డ్స్ కావాలా? రూపీస్, డాలర్స్, డింబిడీస్, డంగడీస్, ఏంటి కావాలో చెప్పు. డబ్బులు లేవంట. స్టూపిడ్. నన్నా? నిన్నేరా? పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని
ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతేదవా చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధంలాగా ఆ ఫేస్ ఏంట్రా దరిద్రుడా అలా బిగ్ బిగ్ పడి చూస్తావేంట్రా భీమవరం నుంచి వచ్చినోళ్ళగా ఏంటో తిడతావేంటి నోటుకొచ్చినట్టు కొట్టాలా నేను కొట్టాలా కొడతావేంటి 100 రూపాయలు ఇట్టి బొమ్మ కొనరా అంటే కబుర్లు చెబుతాయంట్రా కబోది అదవా ఏంటి ఏంటా కొట్టబోతున్నావు తిడతావు చేస్తావు చంపుతారా రేయ్? మాట్లాడలేదనా ఇదిగో డబ్బులు తీసుకో 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 డబ్బులు ఆ బొమ్మలు ఇచ్చేయి సారీ సార్ ఆ. మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది ఓ యాక్టింగ్ వెరీ గుడ్ అవునండి. లుక్ మిస్టర్ ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 20 years ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటుకి నేను నీకు అమ్ముతాను ఓకే ఇంపాసిబుల్ సార్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ బ్రదర్ Uh-huh. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ Okay. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ యూ కెన్ ట్రై ఓకే ఓకే కమ్ ఆన్ లుక్ ఎట్ మీ సార్ యా ఈ బొమ్మ చాలా బాగుంది కదండి బాగుంటే కొనుక్కోండి సార్ యూఎస్ నుంచి తెచ్చిన బొమ్మ యారా పోటీలో కొట్టుకొచ్చి యుఎస్ బొమ్మని కబుర్లు చెప్తారు కంత్రి అదవా ఏమండి నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడండి సార్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇది యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మే సార్ ప్రామిస్ ఏయ్ తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్ముకోక అమెరికా బొమ్మలు చంపేస్తారా రే చెప్తారండి మీ ఇష్టమైతే కొనుక్కోండి లేదా మానేయండి సార్ ఏంటి అమ్మపోతే కొడతారు కొనపోతే కొడతారా మీరు ఎలాగైనా కొడతారా? ఎందుకు కొడతారండి నా ఇష్టం రా. ఆగు మీ ఇష్టమైతే కొనుక్కోండి లేకపోతే మానేయండి సార్ అంతే నన్ను జాబులో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్ ఆ, చాలా సంతోషం బ్రదర్ నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను నువ్వు వెళ్ళిపో అక్కర్లేదు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం యు ఆర్ అపాయింటెడ్ థ్యాంక్ యూ సార్ యు ఆర్ డిస్మిస్డ్ ఎందుకు సార్ నేనేం చేశాను సార్ సి మిస్టర్ ఆనందం ఆ, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతనికి అమ్మి నాకు కనిపించండి బాయ్ ఓకే సార్ డాన్సులు ఎందుకు లేవయా ఈ బొమ్మ నేను ఇప్పుడు అడిగి అమ్మాలా సస్పెండెడ్ ఎంత పని చేసావే నువ్వు ఎవరా వీడు ఏయ్ మర్యాద గేర్లు పగిలిపోతాయి ఐఎమ్ జానీ ఫ్రమ్ బాంబే పోయేదు సిగరెట్ ఎందుకు వచ్చిండు వీడు? అర్థమైందా కంపెనీడు గురించి చెప్పడానికి వచ్చినండిరా నాకెన్ని గుండెలు కావాలి ఎన్ని గట్స్ కావాలరా హంతకుండా చూసింది రేస్ చేసేది క్యాచ్ చేసేది నేనేరా సిగరెట్ ఏయ్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు నేనే. నువ్వు ఆగరా అవసరం మనది అన్నా నీకు తెలియదు నువ్వు సిగరెట్ తాగే ఇంతకీ మీలో అన్నవడరా అన్న గురించి నీకు తెలుసా అన్న 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 ఎవడరా అన్న వాడేమన్నా దేవుడా మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా ఏయ్ ఊరికేమన్నా కొత్త కరెక్ట్ లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను ముందు వాడెవడో చెప్పు పోరా ఠుషి నీకు చెప్పేదేంట్రా ఎక్కడ్రా మీ అన్న కమ్మాన్ ఎవరా వీడు అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టేనా నిజమా ఎక్కడెక్కడెక్కడ చెప్పు 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 ఎక్కడ 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 చెప్పు 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 ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు 2 లక్షల రూపాయలు ఐ మీన్ 2 lakhs ఇచ్చి సారీ చెప్పు రేయ్ అప్పటి నుంచి చూస్తున్న అన్నం ముందు రే, ఆగరా ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు మీరేం పీకారని కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా అన్న నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు ఓకే మాఫియాతో పెట్టుకోవద్దు శాల్తీ లేచిపోతావు మాట్లాడుతున్నావు తెలుసా తెలుసురా మీ అన్న 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 సో వాట్ బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి క్యాకరే అన్నాడు వీడెంత వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి అన్నా నాకు రామన్నా అన్నా అన్న గురించి తెలియక ఏదో పిచ్చి వాగుడు వాగేశానన్నా ఇంత స్ట్రోక్ ఇచ్చాడేంటన్నా ముందు ఇల్లేదో చెప్పరా ఈలేనన్నా ఏందిరా తాళం వేస్తుంది అమ్మ తోడన్నా నాకేం తెలవదన్నా ఇక్కడే ఎక్కించుకున్నానన్నా నన్ను వదిలేండి అన్న బాంబే పారిపోతా ఏం సాడుతున్నావు బే లేదన్నా ఎవరై మీరు ఏయ్ ఎక్కడరా ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎక్కడికి రా ఢిల్లీకి ఎప్పుడురా వెళ్ళింది ఇప్పుడే అందరూ కలిసి మారుతి వ్యాన్లో వెళ్ళారు నిజమా అవును మీరు వచ్చే ముందే వెళ్ళారు ఆ?
పారిపోయాడే ఓరి దేవుడే నా కోసం సుమంత్ మనం ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాం పద అక్కడ పెట్టి నెక్స్ట్ డిస్కషన్ ఉపయోగిద్దాం. అసలు డిస్కషన్ ఎందుకు పెట్టినట్టు? ఎందుక రాణి గాయత్రీదేవి దగ్గర అనవసరంగా వజ్రం సంగతి ఎందుకు ఎత్తావు? మన మీద అనుమానం పడ్డానుక. తనేమో వజ్రం గురించి చెప్పదు, మనకేమో వజ్రం గురించి తెలియదు. అసలు ఈ వజ్రం సంపాదించడం ఎలాగాని అడిగాను. అక్కేం తెలుదుకుదు కాదు మనం అడగాలని చెప్పడానికి. చిన్నాడా పుల్లాడా, ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను. పెద్దవాడు ప్రదీప్ని పైకి పంపించేశాం. ఫారిన్ లో ఉన్న రెండో వాడు దిలీప్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపుగా మనం తొందరపడ్డాము, నక్కవెథలాగా దొరికిపోతాం, బొక్కలో పడతాం. పెద్దడా ఆలోచన ఇది, ఆచరణ మాది. అవునరా పెద్దడా? ఇలాగే తొందరపడ్డావు, ఇలాగే డిస్కషన్ నిజంగానే రాణి మనం పెళ్లి చేసుకుందామా? నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు హంతకులని దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు, అందుకే కాస్త భయంగా ఉంది. మా నాన్నగారిని కలవాలి, వస్తాను. ఒరే పెద్దోడా చిన్నోడా, మహారాజు కల్లుండయ్యే భాగ్యం నాకు పడుతుందని నా మీద బ్యాక్ ప్రాపగండా చేస్తున్నారా? ఏనుగుడు సుందర్రి ఆహా సుందర్రి ఓకో సుందర్రి నీ వంటి దివ్య స్వరూపము బందర్లో గుడివాళ్ళో లేదు కదా, గజవాళ్ళలో గుంటూరులో లేదు కదా. నన్ను ప్రేమిస్తే నీ వాణ్ణి నేనే కదా, నన్ను కాదంటే గోదట్టు పడతా కదా. సుందర్రి ఆహా సుందర్రి ఓకో సుందర్రి నీ వంటి దివ్య స్వరూపము బందర్లో గుడివాళ్ళో లేదు కదా. ఫిట్టింగు లేకుండా సిట్టింగుకొస్తేను పిట్టంతా నీ నడుము పడతా కదా. పడతా అప్ప పడతా డిస్కషన్ పెట్టించి చెప్పుతో కొట్టి నన్ను నిడిచిపోలేను, నిజమే కదా. అందాలన్నీ అతి పరువాలన్నీ పత్తి పారేస్తే నీ చంకా నేనే కదా. సుందర్రి ఒక్క సుందర్రి ఓ కందర్రిని బట్టి దివ్య స్వరూపము అందరిలో గుడి వాళ్ళో లేదు కదా. వాడు వీడైతే మరి వీడెవడు? వీడు వాడు ఒకటే అయితే మరి పారిపోయినవాడు? పారిపోయినవాడు వాడు ఒకటే అయితే మరి జైల్లో వాడు వీడు ఒకటైతే మరి వాడెవడు? వాడు వీడు జైల్లో వాడు పారిపోయినాడు వీళ్ళంతా ఒకటేనా పెద్దోడా? చిన్నాడా వీడు బుర్ర తినేస్తున్నాడు కానీ డిస్కషన్. హలో ఎవరు? ఎస్ఐ గారా? ఏమిటి ఏమిటి పెద్దోడా? ఏమైంది పెద్దోడా? పెద్దోడా మాట్లాడలేదురా, పోయినట్టున్నాడు. వాడే కబురిపించేద్దామా? అబ్బా పోయిన నేను కదరా, జైల్లో నుంచి ఆ రాజాగాడు తప్పించుకుపోయాట. తప్పించుకున్నారా? జైళ్లలో లాకప్పుల్లో ఉండేవాడు బుద్ధిమంతులుగా ఉండాలి తప్ప ఇలా తప్పించిపోతే నువ్వు ఉన్నప్పుడు బుద్ధిమంతులాగా. గౌరవమైనరా, అసలు సంగతి వినండిరా. ఆ రాజాగాడు పోతూ పోతూ ఎస్ఐ గారి టేబుల్ మీద ఓ చీటీ రాసి పెట్టిపోయాట. ఏంటా చీటీ? ఎస్ఐ గారి అమ్మాయికి లవ్ లెటరా? లవ్ లెటర్ కాదు, చావు లెటర్. వాడు జైల్లో నుంచి తప్పించుకుని ముగ్గురిని చంపి అప్పుడు జైలుకి వస్తాట. అంత